లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు, కట్టనను మీరి ఉన్నారు. గమనించండి ప్రియమైన దేవుని సంగమా, ధర్మశాసనాలను ఎప్పుడైతే లోకం మీరుతుందో, నష్టం అన్నాడా లాభం అన్నాడు ఇక్కడ యెషయా ప్రవక్త? నష్టం, చాలా నష్టం. వాళ్ళ చరిత్రే మారిపోద్ది ఇంక అక్కడితో. అప్పటి వరకు గొప్పగా బ్రతికిన రాజులు శాసనాలను అతిక్రమించి ఏం చేశారు? భ్రష్టు పట్టిపోయారు, రాజ్యాలు కోల్పోయారు, అంతఃపురాలు కోల్పోయారు, తమ వాళ్లను కోల్పోవాల్సి వచ్చింది, తమ పిల్లలను నాశనం చేసుకోవాల్సి వచ్చింది, తమ రాజ్యాలు సింహాసనాలు పాడు చేసుకోవాల్సి వచ్చింది. చరిత్రలో మనం చదువుతుంటే ఎంతమంది రాజులు తమ బ్రతుకుల్ని నాశనం చేసుకుని రోడ్డున పడ్డారు, తమ రాజ్యాలు కోల్పోయారు, చివరికి తమ ప్రాణాలు సైతం కోల్పోయారు. వాటి కారణం దేవుని మాటకు కట్టుబడకపోవటమే, దేవుని మాటకు విధేయత చూపించకపోవటమే, దేవుని మాటల ప్రకారంగా జీవించకపోవటమే. అలాంటి పరిస్థితి వలన వాళ్ళ జీవితాల్లో భయంకరమైన దుస్థితి దాపురించింది. మొదటి రోజు చెప్పాను, దేవుని శాసనం రద్దుపరచడం ఎవడి వల్ల కాదట. ఒకసారి స్థిరపరిచేసాడంటే అదేంటది? స్థిరం అంత. ఎందుకండి మొదటి రోజు మాట్లాడాను కదా, రాజులు చేసిన శాసనాలని ఎవరు కూడా ఏం చేయలేరట, రద్దుపరచలేరట. దానియేలు గ్రంథంలో అనుకుంటా మాట ఉంటుంది చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూద్దాం. ఆ మనుష్యులు రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చారట. రాజు స్థిరపరిచిన ఏ శాసనం గాని తీర్మానం గాని ఎవడునో రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీకులకును విధి అని తమరు తెలుసుకొనవలెనని రే. చూసారా, రాజు స్థిరపరిచిన ఏ శాసనం దాన్ని ఎవ్వడు కూడా ఏం చేయలేడట, రద్దుపరచలేడు, రద్దుపరచజాలడు. అంత. ఎందుకండి మన ప్రభుత్వాలే కొన్ని చట్టాలు చేస్తాయి, మనం రద్దుపరచగలమా వాటిని? చెప్పండి. ప్రభుత్వ చట్టాలకు మనం లోబడాలా, రద్దుపరచగలమా? రద్దుపరచలేము. చట్టానికి ఖచ్చితంగా మనం అందరం ఏం చేయాలి? లోబడాలి, చట్ట ప్రకారంగా జీవించాలి, చట్టాన్ని గౌరవించాలి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి వీలు లేదు. ఒకళ్ళు తీసుకుంటే నువ్వు శిక్షార్హుడివి, శిక్ష విధిస్తారు నీకు. మరి ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఒక రాజు శాసనం చేస్తేనే ఏ మనుష్యుడు దాన్ని ఏం చేయలేడట, రద్దుపరచలేడట. మరి దేవుడు శాసనం చేస్తే దాన్ని ఎవడన్నా రద్దుపరచగలడా? రద్దుపరచలేరు. దేవుడు ఎంత ప్రేమ గలవాడు ఆలోచన చేయండి. దేవుడు ఎంత కృప గలవాడు, దేవుడు ఎంత దయ గలవాడు. ఓ మానవుడా, నువ్వు ఎన్నోసార్లు ఆయన శాసనాలను అతిక్రమించావు, ఎన్నోసార్లు తప్పులు చేశావు, ఎన్నోసార్లు పడిపోయావు, ఎన్నోసార్లు నాశనకరమైన మార్గాల గుండా నువ్వు వెళ్ళావు. అయినా కూడా నిన్ను తృణీకరించలేదు. నీకు అవకాశాల మీద అవకాశాలు ఇచ్చాడు. ఆయన అవకాశాల మీద అవకాశాలు ఇచ్చాడు కాబట్టి సంవత్సరాల వెంబడి సంవత్సరాలు వాడేస్తున్నాం. రేపు పొద్దున చూడండి, 31st వస్తే రొచ్చిపోతారు అందరూ. కుర్రాళ్ళు మీ ఏరియాలో అలాగ ఉంటారా? ఉండకపోతే మంచోళ్ళు. కొన్ని ఏరియాలో ఏం చేస్తారో తెలుసా? 31 రాత్రి అబ్బో సైలెన్సర్లు ఇప్పి తిరగడం, బీర్లు తాగడం, బీర్లు పొంగించడం, పిచ్చి కేకలు వేసుకుంటూ తిరగడం. ఏ ఉద్ధరించారోనో మరి, ఏ ఉద్ధరించారోనని పిచ్చి కేకలు వేస్తారో నాకు అర్థం కాదు. అలా చాలా మంది పేటరేగిపోతారు. వాస్తవానికి 1 సంవత్సరాన్ని నాశనం చేశారు, దానికి బాధపడండి. 1 సంవత్సరం ఏం చేశారు? వాడేశారు, అయిపోయింది. ఇంకో సంవత్సరం రాబోతుంది, దాన్ని కూడా ఇలాగే వాడేస్తే నాశనం అయిపోద్ది. సద్వినియోగం చేసుకోండి, మంచిగా వాడుకోండి. మీకు అనుకూలంగా దినాలను మలుచుకోండి, మీకు అనుకూలంగా ప్రతి దినాన్ని మలుచుకోండి. ప్రతిరోజు మీకు ఉపయోగపడాలి. మీరు ఎదగాలి, అందులో మీరు అభివృద్ధి పొందాలి, మంచి స్థితిలోనికి ఎదగాలి, మంచి పరిణతి సాధించాలి, గొప్పవారు కావాలి. మీ కుటుంబాలు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీ సంఘాలు బాగుండాలి, మీ గ్రామాలు బాగుండాలి, అనేక మందికి స్ఫూర్తిదాయకంగా మారాలి, అనేక మందికి గొప్పగా చెప్పుకునే స్థాయికి మీరు ఎదగాలి. మీరు ఆనందంగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి. అలా మీ దినాలని మీకు అనుకూలంగా ఏం చేయాలి?
మలుచుకోవాలి. అంతేగాని మీ దినాల్ని చేజేతులారా పాడు చేసుకునే దుస్థితికి వెళ్ళకూడదు. దేవుడు చేసిన శాసనాలు ఎంత గొప్పవంటే, ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాను, ఈ రాత్రి జాగ్రత్తగా వినండి. మనిషి పాపం చేసి, తప్పు చేసి, దేవుడికి దూరం అయిపోయి, అజ్ఞానాంధకారంలో పడిపోయి, నాశనానికి వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో దేవుడు నేను చేసిన శాసనాల వల్ల వీళ్ళు ఎలాగైపోయారు అనుకోలేదు. ఆయన ఏమనుకున్నాడో తెలుసా? నేను చేసిన శాసనాలను గైకొనకపోవటం వల్ల వీళ్ళు ఎలా అయిపోయారు. అర్థమైందా? ధర్మశాస్త్రం భారంగా మారిందట. ఎందుకు? పాటించినందువల్ల, పాటించనందువల్ల. ఒకవేళ పాటించుంటే అది వాళ్ళకి ఎలా ఉండేది? మేలుకరంగా ఉండేది, ప్రయోజనకరంగా ఉండేది. ప్రయోజనం కోసం ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి. వాళ్ళు పాటించకపోవటం వల్ల అదేమైందంటే మరింత ఉచ్చులా బిగిసిపోయింది వాళ్ళకి. ఏ ఆజ్ఞ అయినా సరే సెక్షన్లు ఉంటాయి, మనకు కూడా సెక్షన్లు 302, 304 ఐపీసీ సెక్షన్లు చెప్తారు కదా, ఇండియన్ పీనల్ కోడ్. ఈ సెక్షన్లో ఒకటే ఇంక చెప్తున్నాడు అనుకోండి జడ్జి గారు, 10 చెప్పాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? అక్కడ ఎన్ని నేరాలు ఉన్నాయన్నమాట? 10 నేరాలు ఉన్నాయి. ఒక నేరం అయితే ఒకటే పడేది, ఏ నేరమో లేకపోతే ఒకటి కూడా పడేది కాదు. ఇప్పుడు సెక్షన్లు పెంచుకుంటూ పోతున్నాడంటే ఇంకా కాంప్లికేట్ అవుతుందా? శిక్ష ఏమైనా తగ్గుతుందా? చెప్పండి, ఏమవుతుంది? ఇంకా కాంప్లికేట్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎన్ని ఆజ్ఞలు మేరతావో అంత గోతులకు పోతావు అనమాట, అంత లోతుకు పోతావు, అంత కాంప్లికేట్ చేసుకుంటున్నావు జీవితాన్ని. నువ్వు ఎన్ని ఆజ్ఞలు మేరతావో అంత నష్టపోతావు. ఎన్ని ఆజ్ఞలు వ్యతిరేకంగా నీ బ్రతుకులో నడుస్తుంటావో, ఎంత వ్యతిరేకత నీ బ్రతుకులో ఉంటుందో దేవునికి వ్యతిరేకంగా, అంత నష్టాన్ని కొని తెచ్చుకుంటావు తప్ప అదేమి లాభం కాదు. నువ్వు మీద కేసుల మీద కేసులు పెరుగుతా పోతున్నాయి అనుకో, కేసుల మీద కేసులు ఇంకా పెరుగుతున్నాయి. పోలీసులు నేను అరెస్ట్ చేద్దాం అనుకున్నా, నువ్వు దొరకట్లేదు, ఇంకా కేసులు పెరుగుతున్నాయి. ఏదో ఒక రోజు ఏం చేస్తాడు తెలుసా? షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చేస్తాడు. అంటే కనిపిస్తే కాల్చి పరేయండి దరిద్రుణ్ణి అంటాడు. కనిపిస్తే కాల్చేయాలా, అంతే. అరెస్టులు ఉండవా? నో అరెస్ట్. ఇంకెలాంటి వాడు బతికినా వేస్ట్. అందుకన్నాడు దేవుడు కూడా, నీ కాలమునకు ముందుగా నీ వేళ చచ్చెదవురా నాయన. ఇవ్వబడిన కాలాన్ని సద్వినియోగం చేసుకో. నీ కాలానికి ముందుగా నువ్వు ఎందుకు ఎంత కాంప్లికేట్ చేసుకుంటావు జీవితాన్ని? ఎందుకు పాపాల చిట్టా పెంచుకుంటా పోతున్నావు? ఎందుకు రోజు రోజుకి ఆ పాపాల ఖాతా పెరిగిపోతుంది? తగ్గించుకోమని చెప్తున్నాడు కదా ఆయన, విడిచిపెట్టమంటున్నాడు కదా, మారమంటున్నాడు కదా. ఎందుకు నీ బ్రతుకును నువ్వు ఇంకా గోతులోకి నింపుకుంటున్నావు? గోతులోనికి ఎందుకు వెళ్తున్నావు? ఇంకా బాధాకరమైన పరిస్థితుల్లోనికి, చేపలు వలలో పడినట్లుగా, పెట్టెలు వేటగాని ఉరికి చిక్కునట్లుగా ఎందుకు నువ్వు ఇంకా పాపానికి చిక్కుకుంటూ వెళ్ళిపోతున్నావు? ఇంకెంతకాలం చిక్కిపోతావు? ఇంకెంత లోతుకి వెళ్ళిపోతావు? ఇంకెన్ని సెక్షన్లు పడాలి నీ మీద? సెక్షన్ల మీద సెక్షన్లు పడుతూ ఉంటే నష్టమా లాభమా? బాగా నష్టం, భయంకరమైన నష్టం. అది చాలా భయంకరమైన నష్టం. ఆ నష్టాన్ని కొని తెచ్చుకోవద్దని దేవుడు చెప్పాడు. ఆయన శాసనాలను పాటించకపోవటం వలన జీవితాన్ని ఏం చేసుకున్నారు? వీళ్ళు కాంప్లికేట్ చేసుకున్నారు. ఎన్ని ఎక్కువ పాటించకపోతే అన్ని పాపాల మీద వేసుకున్నారు. అంత కఠినత్వానికి వెళ్ళారు, అంత భయంకరమైన స్థితికి దిగజారారు, అంత లోతుకు పోయారు. ఒకవేళ వాళ్ళు ముందే జాగరూకులై ఉంటే జాగ్రత్త పడేవారు. అలాంటి పరిస్థితిలో మరొక అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు, మరొక అవకాశాన్ని దేవుడు ప్రసాదించాడు.